హైదరాబాద్ ప్రయాణికులకు మెట్రో ప్రయాణం భారం కానుంది. టికెట్ ధరలు పెంచేందుకు ఎల్ఎన్టీ సిద్ధమైంది. టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. టికెట్ ధరలు ఎంత పెంచాలి, విడతల వారీగా పెంచాలా అనే దానిపై చర్చిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుప్రియ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో ప్రయాణం చేయాలంటేనే ఎంతో మంది భయపడుతూ ఉంటారు. బయట ప్రయాణం వస్తే ఎంతో మంది ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది నగరంలో మెట్రో రైలు మొదలైన తర్వాత అయితే ఈజీగా ట్రావెల్ చేయడానికి ఎంతో మంది ఇష్టపడుతున్నారనే చెప్పాలి. ఎంతో మంది దానికి ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు. అలాంటిది ఇప్పుడు మెట్రో ట్రైన్ ప్రయాణికులకైతే షాక్ ఇచ్చేందుకు ఎల్&టీ సంస్థ సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఛార్జీల పెంపు రూపంలో నగరవాసులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలే సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రో సేవలను నిర్వహిస్తున్న ప్రముఖ సంస్థ ఎల్&టీ మెట్రో రైల్ లిమిటెడ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కురుక్కుపోయినట్లు తెలుస్తుంది. సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం ప్రస్తుతం దాదాపు 6,500 కోట్లు భారీ నష్టంలో ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ప్రధాన కోవిడ్ టైంలో ఇది ఎదుర్కొన్నట్టు అయితే తెలుస్తుంది. అప్పటి నుంచి కోవిడ్ టైం నుంచి అయితే ఇది ఇంకా కోలుకోవడం లేదు. ఈ క్లిష్ట సమయంలో సంస్థ మెట్రో ఛార్జీలను పెంచాలని అప్పటికి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థించింది. అయినప్పటికీ అప్పుడు పెంచకపోవడంతో అయితే ఇప్పుడు మళ్ళీ ఇది ఛార్జెస్ పెంచుతారా అనే కొనికి మాత్రం ఉందని చెప్పాలి. ఛార్జెస్ పెంచితే మాత్రం ప్రయాణికులు ఎంతవరకు ఇందులో ప్రయాణం చేస్తూ ఉంటారు అంటే ఇప్పటివరకు ప్రయాణించే వాళ్ళు కూడా అప్పట్లో సేమ్ ఛార్జెస్ పెంచిన తర్వాత కూడా అంతవరకే ప్రయాణిస్తూ ఉంటారా, లేదంటే ప్రయాణికులు తగ్గిపోతారా అనేది కూడా చూడాల్సిన అవసరం కూడా ఉందనే చెప్పాలి. ఇప్పటికైతే మెట్రో రైల్లో ఎంత దూరము ప్రయాణం చేసినా కానీ అతి త్వర సమయంలో గమ్యస్థలాలకి చేరుతారు కాబట్టి ఎంతో మంది దూరం ప్రయాణం చేసే వాళ్ళు కూడా మెట్రోకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎల్బీ నగర్ లాంటి దూర ప్రాంతాలకి కూడా చాలా మంది మెట్రోనే ప్రయాణిస్తూ ఉన్నారు. కానీ ఛార్జెస్ పెంచిన తర్వాత దీనిపై ఎలాంటి ప్రభావం పడుతుందో కూడా చూడాలి. వీడియో జర్నలిస్ట్ వినోద్తో సుప్రియ, ప్రైమ్9 న్యూస్, హైదరాబాద్.